హాయ్ హలో నమస్తే. నేను మీ సిరీస్ వ్యూ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీకు ఈరోజు కోనసీమ తిరుపతిగా అనుకునే ఒక దేవాలయం చూపించబోతున్నానండి. మీ అందరికీ కూడా అందరూ చూడండి. అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానం చూపించబోతున్నానండి మీకు ఇప్పుడు. ఈ అప్పన్నపల్లిలో 2 దేవాలయాలు ఉంటాయండి. ఒక దేవాలయం పాత దేవాలయంగా, ఇంకొకటేమో కొత్త దేవాలయంగా చెప్పుకుంటారండి. ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి కొబ్బరికాయలో వెలిసారంటండి. మన అయినవెల్లి టెంపుల్లోనేమో కొబ్బరి తోటలో వెలిసారు. ఇక్కడ వచ్చి కొబ్బరి కాయలో వెలిసారండి. అందరూ కూడా దేవుని దర్శనం చేసుకోండి. టెంపుల్ మొత్తం ఇలా ఉంది. ఇది ఇప్పుడు నేను మీకు చూపించేది పాత దేవాలయం అండి. పాత దేవాలయం, కొత్త దేవాలయం కూడా చూపిస్తానండి. మేము వెళ్ళినప్పుడు ఇలా టెంపుల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారండి. అక్కడ మేము కూడా పాల్గొన్నాము. మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. చూసారు కదండి, అలాగా అందరు దీపాలు అవి వెలిగిస్తున్నారు. ప్రత్యేక పూజలు ఏవో చేస్తున్నారు మేము వెళ్ళినప్పుడు. చాలా బాగుందండి టెంపుల్ కూడా. కోనసీమ తిరుపతిగా ఈ టెంపుల్ని చెప్పుకుంటారంటండి, అప్పన్నపల్లి దేవాలయం. నేనైతే ఈ దేవాలయాన్ని ఫస్ట్ టైం చూస్తున్నానండి. మీలో ఎవరైనా ఇంతకు ముందు కనుక నా వీడియో చూడకముందు కనుక వెళ్ళి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. కనీసం లైక్ చేయండి, కామెంట్ చేయడం ఇష్టం లేకపోయినా ఓకేనా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. అది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూసారు కదా, మనం ఇప్పుడు పాత దేవాలయం దర్శనం చేసుకుని వచ్చేసాము. ఇప్పుడు కొత్త దేవాలయంకి వచ్చాము. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కొత్త దేవాలయం అండి. అంటే ఇక్కడ 2 దేవాలయాలు ఉంటాయంట. ఒకటి పాతది, ఒకటి కొత్తది అని చెప్పుకుంటారు. ఇది మొత్తం దేవాలయం స్టార్టింగ్ మొత్తం ఇలా ఉందండి. బయట మొత్తం ఇలా ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము. లోపలికి వెళ్ళాక ఎలా ఉందో మీ అందరికీ కూడా చూపిస్తాను. ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఏమన్నా కొత్త అప్డేట్స్ పెట్టిన వెంటనే మీకు వెంటనే వస్తాయండి, బెల్ ప్రెస్ చేసినందుకు ఓకేనా. మర్చిపోకుండా బెల్ కూడా ప్రెస్ చేయండి. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక నుండి వీడియో ఎవరు స్కిప్ చేయకండి. చాలా బాగుంది గుడి మొత్తం, చాలా బాగుంది. మొత్తం మీ అందరికీ కూడా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఈ అప్పన్నపల్లి దేవాలయం వచ్చేసి అమలాపురానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఒకవేళ ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే, అంటే అమలాపురం నుండి ఎవరన్నా వెళ్ళాలి, ఆ చుట్టుపక్కల నుండి వెళ్ళాలి అనుకుంటే దగ్గరేనండి. అమలాపురం నుండి 13 కిలోమీటర్లు అంతే. ఒక 23 మినిట్స్ పడుతుంది ఓకేనండి. అంతేకాకుండా ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ స్వామివారిని మనం ఏమన్నా మొక్కుకున్న తర్వాత ఒక 7 సార్లు గంట కొట్టి 7 ప్రదక్షిణలు చేస్తే నా ఈ మొక్కు తీర్చు స్వామి అని దండం పెట్టుకుంటే ఇక్కడ ఏ కోరుకున్నా సరే ఆ కోరికలన్నీ తీరుతాయి అంటండి ఓకేనా. ఇప్పుడు అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి. మీరు కూడా ఒకవేళ ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే కనుక నా వీడియో చూస్తుంటే ఇలా చూసి దండం పెట్టుకోండి. అందరికీ కూడా మంచి జరుగుతుంది. చూసారు కదండి, అందరూ దర్శనం చేసుకోండి. గోవింద గోవింద దర్శనం చేసుకున్నారు కదండి అందరూ. ఇప్పుడు మనం ఈ దేవస్థానం బయట మొత్తం ఎలా ఉందో కూడా చూపిస్తానండి. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. స్వామివారిని దర్శనం చేసుకున్నాం కదండి. దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత మొత్తం బయట గుడి వ్యూ అంతా ఇలా ఉందండి. మొత్తం మనం దర్శనం చేసుకున్న తర్వాత గోపురంకి మొత్తం అంతా ఇలాగా అదే స్వామివారి రూపాలు ఉంటాయి కదండి, అలా అన్ని విగ్రహాలు ఉన్నాయండి గోపురం మీద. స్వామివారే కాదు, మొత్తం దేవతలందరివి కూడా ఉన్నాయి. మన హిందువులు కొలిచే దేవుళ్ళందరివి కూడా ఉన్నాయండి. మొత్తం అంతా చూస్తున్నారు కదా, అలా గోపురం మొత్తం కూడా ఉన్నాయి. చాలా బాగుందండి, చాలా బాగుంది. నైట్ వ్యూలో ఇంకా లైట్ పడుతుంటే చాలా బాగుంది. అందరూ కూడా చూడండి. ఒకవేళ ఎవరన్నా వెళ్ళి ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి, కనీసం లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి.
చూసారు కదండి, మొత్తం ఆ గోపురం మీద అంతా విగ్రహాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఆలయ వ్యవస్థాపకులు కూడా విగ్రహాలు పెట్టున్నాయండి. వీళ్ళే ప్రతిష్ఠించారంటండి. వీళ్ళకి కొబ్బరికాయలో వెంకటేశ్వర స్వామి దొరికారంట. వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టారండి బయట. ప్రజెంట్ అయితే వాళ్ళు లేరు, వాళ్ళ పిల్లలైతే ఉన్నారంటండి. మీ అందరికీ కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఆలయం అక్కడ బయట మొత్తం దేవాలయం చూసిన తర్వాత బయట మొత్తం వ్యూ ఇలా ఉందండి. మొత్తం షాప్స్ అవి ఉన్నాయి. చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు, స్వామివారి ఫొటోస్ అలా అమ్ముతూ ఉంటారండి. క్యాజువల్గా మొత్తం దేవాలయాల దగ్గర ఏవే అమ్ముతుంటారో అలాగే అమ్ముతున్నారు. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.